హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఉంటే ఏ లిస్ట్లో ఉంది, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఈ 3 లిస్టులు ఉన్నాయి. లిస్ట్ 1 అంటే ఖాళీ ప్లేస్, అంటే ఖాళీ జాగా ఉన్న వాళ్ళకైతే డబ్బులు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. లిస్ట్ 2లో అసలు ఇల్లు లేని వారికి, అసలు ప్లేస్ లేకుండా, ఇల్లు లేకుండా, ఏ గవర్నమెంట్ స్కీమ్లో ఇల్లు రాని వాళ్ళకి వాళ్ళ పేరైతే లిస్ట్ 2లో ఉంటుంది. లిస్ట్ 3లో ఇల్లు ఉండి శిథిలావస్థలో ఉంటుంది కదా, అంటే ఇల్లు పడిపోయి ఉన్న వాళ్ళకైతే వాళ్ళ పేరు లిస్ట్ 3లో ఉంటుంది. అసలు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో మీ పేరు కనుక రాకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడైతే ఎలా చెక్ చేయాలి అని చూద్దాము. ఇప్పుడైతే మొబైల్లో ఎలా చూసుకోవాలి అని అయితే చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అని టైప్ చేయాలి. వెబ్సైట్ ఇట్లయితే ఓపెన్ అవుతుంది. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా డీటెయిల్స్ అనేవి వస్తాయి. వీళ్ళకైతే లిస్ట్ 3లో శాంక్షన్ అయింది. అయితే ప్రిఫరెన్స్ అయితే మటుకు ఫస్ట్ L1 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత L2, తర్వాత L3 అనమాట. వీళ్ళకైతే ఇల్లు కూలిపోయింది, సో L3లో వచ్చింది వీళ్ళకి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కంప్లైంట్ ఫామ్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ అన్నీ మీ కంప్లైంట్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక 10 to 15 డేస్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.